హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీ. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్స్లో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో బెస్ట్ 22 బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. ఇందులో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్, కమర్షియల్ బిల్డింగ్స్ మరియు కమర్షియల్ ల్యాండ్స్, ఓపెన్ ల్యాండ్స్ అనేవి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయండి. మంచి రెంటల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నమాట అండి. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరిగిందండి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. సో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో వీటన్నిటికి కూడా మనకి బ్యాంక్ లోన్ సౌకర్యం అయితే ఉందండి. అలాగే బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనం మొదటిగా చూసే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కంచించర్ల ప్రైమ్ లొకేషన్లో మనకి 32 సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి గజాల్లో కన్వర్ట్ అయి ఉందన్నమాట. గజాల్లో చూసుకుంటే 1549 గజాలు అనమాట అండి. సో మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైతే చూస్తున్నారో పెద్ద ల్యాండ్ కోసం, అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలి, మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువకి కావాలంటే ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి. సో మొత్తంగా ఇది 1549 గజాలు అనమాట అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట అండి. సో మనకి ఏదైనా వెంచర్స్ లాగా వేసి ఫ్లాట్స్ లాగా సేల్ చేయడానికి బాగుంటుంది. లేదంటే మనకి ఏదైనా ఇండస్ట్రీస్ లాగా చేసి గోడౌన్స్ లాగా ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట అండి. ప్రాపర్టీ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట. నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 71 లక్ష ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 71, 50,000 అవ్వచ్చు, 72 లక్షలు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి. ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి పెద్ద ఓగిరాల విలేజ్లో మనకి 755 గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది మనకి లేఅవుట్ ల్యాండ్ అనమాట. సో ప్లాట్ నెంబర్ వచ్చేసరికి 21, 22, 39, 40 అనమాట అండి. సో మొత్తంగా ఇది 755 గజాల ల్యాండ్ అనమాట. దీని వెడల్పు వచ్చేసరికి మనకి 68.10 అడుగులు అండి. సో మనకి లోతు వచ్చేసరికి 100 అడుగులు అనమాట. మొత్తంగా ఇది 755 గజాలు అనమాట. సో మనకి ఇది బంద రోడ్డుకు కూడా చాలా దగ్గరగా వస్తుందండి. అంటే విజయవాడ టు మచిలీపట్నం రోడ్డు ఉంటుంది కదండి, ఈ రోడ్డుకు కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట. సో ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి పెద్ద ఓగిరాల ఏరియాలో మనకి సేల్కి అనేది వచ్చిందండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మంచి ల్యాండ్ అనమాట అండి. సో 755 గజాల ల్యాండ్ అనేది ఇప్పుడు మనకి కేవలం 61,05,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మనకి లేఅవుట్ ల్యాండ్స్ అనమాట. సో ప్లాట్ నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. మనకి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ మీద. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. మనకి ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి. 61 లక్ష అనేది అక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 62 అవ్వచ్చు, 63 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి 133 గజాల G+1 అందమైన బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట. ఈ రెసిడెన్షియల్ జోన్లో మనకి 133 గజాల G+1 అందమైన బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి.
సో చూస్తున్నారు కదా, ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందండి. రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి. సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు లోపల ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి 52,51,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 53 అవ్వచ్చు, 53,50 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, అస్సలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీని. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఇండిపెండెంట్ హౌస్ కోసం చూసేవారికి ఇది మంచి ఆఫర్ అన్నమాట. తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ విజయవాడ సిటీ కంకిపాడు దగ్గర మొద్దూరు విలేజ్లో మనకి 726 గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి. సో చూడవచ్చు మీరు, 726 గజాల ల్యాండ్ అనమాట. కేవలం మనకి 21,78,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవారికి తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద ల్యాండ్ కావాలనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి. బందర్ రోడ్డుకు కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట. ఇళ్ళ మధ్యలోనే మనకి స్థలం అనేది ఉందండి. సో మనకి ఇప్పటికిప్పుడు అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి లేదంటే గ్రూప్ హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి డిమార్ట్కి దగ్గరలో మనకి 258 గజాల సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది 80 ఫీట్ రోడ్ ఫేసింగ్లో వస్తుంది అనమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. సో చూస్తున్నారు కదా, ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. కమర్షియల్ షాప్స్ అనేవి ఇచ్చారనమాట. మొత్తంగా ఇది 258 గజాల్లో G+1 బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా సెట్ బ్యాక్స్ అనేవి వదిలేరనమాట. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో లోపల ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగుందన్నమాట. సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక ఆఫర్ ప్రైస్ కిందని ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు మీరు, కేవలం 2,42,00,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట అండి. కబోర్డ్ వర్క్స్ కూడా చేయించుందనమాట. ఇక్కడ మనకి తక్కువలో తక్కువ గజం వాల్యూనే ₹1,00,000 పైన ఉందండి. ఆ లెక్కన చూసుకున్నా కానీ ల్యాండ్ కాస్ట్ కిందే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది. బిల్డింగ్ వాల్యుయేషన్ 0% అనమాట అండి. సో ఒక ఆఫర్ ప్రైస్ అనమాట. ఈ ప్రైస్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీగా నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో మీరు చూడొచ్చండి, హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేయడం జరిగిందండి. సో దగ్గరుండి కట్టుకోవడం జరిగిందనమాట. పడమట డిమార్ట్ ఏరియాలో మనకి సేల్కి వచ్చింది. ఎవరైతే విజయవాడ మెయిన్ సెంటర్స్లో ఒక పెద్ద హౌస్ కావాలి అని చూసేవారికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట అండి. మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ అనేవి రావు అనమాట. నచ్చితే కానీ ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది దేవీనగర్ 4th లైన్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఇంతకుముందు కూడా సేల్కి వచ్చిందండి. అప్పుడు ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఇచ్చారనమాట. సో ఈ ఫ్లాట్ గురించి చాలామంది కాల్స్ అయితే వచ్చాయండి. ఈసారి మళ్ళీ వచ్చిందనమాట. సో దీనికి టైం కూడా చాలా ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా లోపల చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 650 ఎస్ఎఫ్టీ వస్తుందండి. బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట. సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 18,90,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట.
ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆప్షన్ ప్రైస్ అనేది అది 19 లక్షలు అవ్వచ్చు, 19,50 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి, తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెంజ్ సర్కిల్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మనకి బెంజ్ సర్కిల్కి కేవలం 200 మీటర్స్ దూరమే అనమాట. సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట, ఈస్ట్ ఫేసింగ్ అండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే 98 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారనమాట. అన్డివైడెడ్ షేర్ అనేది 41.40 గజాలండి. సో ఈ బెంజ్ సర్కిల్ ఏరియాలో మనకి గజం వాల్యూ అనేది సుమారుగా ₹1,00,000 పైన ఉందండి. కానీ మనకి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 24,30,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో అన్డివైడెడ్ షేర్ వాల్యూ అనేది మనకి ఎక్కువ వచ్చిందనమాట అండి. ఫ్యూచర్లో కూడా మనకి గ్రోత్ పరంగా చాలా బాగుంటుందన్నమాట. తక్కువలో తక్కువ ₹1,00,000 వేసుకున్నా కానీ మనకి ప్రాఫిట్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 24,30,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఈ ఫ్లాట్ అండి ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో అసలు మిస్ చేసుకోమాకండి. లిఫ్ట్ సౌకర్యం ఉంది, అలానే జనరేటర్ పవర్ బ్యాకప్ సౌకర్యం కూడా ఉందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ అనేవి రావన్నమాట అండి. ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి నవత ట్రాన్స్పోర్ట్ దగ్గర ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట. సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 750 ఎస్ఎఫ్టీ వస్తుందన్నమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇటు బందర్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. కేవలం 14,25,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది. సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి. సో చూడొచ్చు పైన క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అండి. సో ఇవన్నీ కూడా మనం చేయించుకోవాల్సి వస్తుంది. సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. అటాచ్డ్ బాత్రూంలో కూడా పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. సో మనకి ఈ ప్రాపర్టీ అనేది కేవలం 14,25,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట. అన్డివైడెడ్ షేర్ అనేది మనకి 18.75 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట. అలానే వాల్స్ అని కూడా వాల్ కేర్ అనేది చేశారండి. దీంట్లో కూడా మనకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. బాత్రూమ్ స్పేస్లో కూడా ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి. సిమెంట్ ర్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది, కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదండి. ఇది కిచెన్ స్పేస్ అనమాట. ఇక్కడ గ్యాస్ కట్ ఉందండి, పక్కనే షింక్ కూడా ఇచ్చారనమాట. గ్యాస్ కట్కి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. చుట్టూ కూడా సిమెంట్ ర్యాక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్ కింద 14,25,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 15 లక్షలు అవ్వచ్చు, 15,50,000 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. అలాగే పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి కేవలం 17 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. గొల్లపూడి 1 సెంటర్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే 800 ఎస్ఎఫ్టీ వస్తుందండి. బైక్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో మనకి ఇది ఆప్షన్లో వచ్చింది కాబట్టి ఇలా ఉందండి. మనం తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ మనకి హాల్ స్పేస్ పక్కన డైనింగ్ స్పేస్ ఇచ్చారు, కిచెన్ స్పేస్, బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఇక్కడ మనకి బ్యాంక్ ఆప్షన్లో 17 లక్షలు అనేది ఆర్పీ ప్రైస్ అనమాట అండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 17,50 అవ్వచ్చు, 18 అవ్వచ్చు, 19 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, తప్పకుండా మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే అలాగే సీరియల్ నెంబర్ని కూడా తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట.
సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన కంకిపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో అందమైన 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో మనకి ఇందులో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీని ప్లింత్ ఏరియా అనేది 850 SFT అనేది వస్తుందన్నమాట. అన్డివైడెడ్ షేర్ అనేది 36.14 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. లిఫ్ట్ సౌకర్యం అదేవిధంగా పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది కేవలం 25 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో బందర్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. అస్సలు మిస్ చేసుకోమాకండి. కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట కేవలం 25 లక్షల ఆర్పీ ప్రైస్కి. సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి. ఎదురుగానే ఇక్కడ మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారనమాట. సో చూడొచ్చండి, అన్నీ కూడా మనకి వుడెన్ వర్క్ అయితే చేశారనమాట. ఇక్కడే మనకి పూజ మందిరం కూడా ఇచ్చారండి. సో చూడొచ్చు మీరు 2 బెడ్రూమ్స్ అదేవిధంగా హాలు, డైనింగ్ స్పేస్, కిచెన్ ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేశారండి. అలానే చుట్టూ కూడా వాల్స్ అన్నీ కూడా వాల్ కెరీర్ అనేది పెట్టారనమాట. మంచి క్లాస్ డిజైన్స్ తోటి సీలింగ్ వర్క్ కూడా చేయించారండి. వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఇచ్చారండి. బెడ్రూమ్ స్పేసెస్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారనమాట. సో చూడొచ్చండి, బ్యాంకాక్స్లో ఇప్పుడు మనకి ఇది కేవలం 25 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 25,50,000 అవ్వచ్చు, 26 లక్షలు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీగా నచ్చినట్లయితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన లోటన్స్ ల్యాండ్ మార్క్ దగ్గర మనకి పృథ్వీ అపార్ట్మెంట్స్లో అందమైన 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. విజయవాడ సిటీలో మనకి అన్డివైడెడ్ షేర్ ఇక్కడ మనకి 95 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. టోటల్ SFT అనేది 1900 SFT వస్తుందన్నమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో. సో మంచి క్లాస్ ఏరియా అనమాట అండి. ఇటు మనకి బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి అలాగే సిటీకి కూడా చాలా దగ్గరగా ఉండే లోటస్ ల్యాండ్ మార్క్లో అయితే సేల్కి వచ్చిందండి. 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో 4th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి అండి. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట. చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారు. అలానే సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో లిఫ్ట్ సౌకర్యం ఉంది. అన్ని ఎమ్యూనిటీస్ తోటి ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి 93,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ ఈ రేట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ గజం వాల్యూ అనేది సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఉందండి వాల్యూ అనేది. సో మనకి అన్డివైడెడ్ షేర్ 95 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో మనకి ఒక ప్రాఫిట్ ప్రైస్కే ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి. మీరు ఫిజికల్గా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. మంచి ప్రాపర్టీ అనమాట. సో ఈ ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన జేడీ నగర్ దగ్గర మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో మనకి బందర్ రోడ్కి కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. అన్డివైడెడ్ షేర్ అనేది 52.25 స్క్వేర్ యార్డ్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి. సో ప్లింత్ ఏరియా అనేది 1250 SFT అనేది ఇచ్చారనమాట. కామన్ ఏరియా కింద 300 SFT ఇచ్చారండి. పార్కింగ్ స్పేస్ కింద 100 SFT అనేది ఇచ్చారనమాట. సో ఇది మనకి కేవలం 48 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి. సో చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారనమాట. సో లిఫ్ట్ సౌకర్యంతో, కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. ఇక్కడ విండోలో నుంచి అయితే చూడవచ్చండి. లోపల మీరు ఫిజికల్గా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ఇక్కడ చూడొచ్చండి, ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది.
సో ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం అనేది ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట. సో బెడ్రూమ్ స్పేసెస్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయన్నమాట అండి. సో ప్రజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు చూడాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి, మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఇది 48 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అది 40,50,000 అవ్వచ్చు, 49 అవ్వచ్చు, 50 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, అసలు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కంకిపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. కేవలం 16 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. బంద్ రోడ్ కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట. సో మనకి అన్డివైడెడ్ షేర్ అనేది 30 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి. సో మనకి ఇది 4th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి. బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట. లిఫ్ట్ సౌకర్యం ఉంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ, అలానే స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట అండి పైకి వెళ్ళడానికి. సో మనకి ఇది కేవలం 16 లక్షలకే సేల్కి అనేది వచ్చిందండి బ్యాంకాక్స్లో, ఒక మంచి ఆఫర్ ప్రైస్ కింద. లోపల వీడియో కూడా ఉందన్నమాట, చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. గోడలకన్నీ కూడా వాల్కరీ అనేది చేశారండి. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పెయింటింగ్ వర్క్ కూడా చేశారనమాట. ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి. సో చూడొచ్చు, బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. అటాచ్డ్ బాత్రూంలో కూడా పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి గోడలకి. సో చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి, అవన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది. పెద్ద వర్క్స్ అనేవి ఏమీ లేవు అనమాట అండి. ఇదంతా కంటే మనకి బాల్కనీ వ్యూ అనమాట. సో చూడొచ్చండి, చాలా రీజనబుల్ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అది 16,50,000 అవ్వచ్చు, 17 లక్షలు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట అండి. సో పక్కనే మనకి కిచెన్ స్పేస్ ఇచ్చారు, అలానే మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది. సో చూడొచ్చండి, 6x6 బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారనమాట బెడ్రూమ్ స్పేస్లో ఇక్కడ మనకి. సో చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారండి. కేవలం 16 లక్షలకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంకాక్స్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట, ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ప్రైమ్ లొకేషన్ దగ్గర ఆగిరిపల్లి రోడ్లో మనకి 356 గజాల ల్యాండ్, అదేవిధంగా 733 గజాల ల్యాండ్, 2 ల్యాండ్స్ అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. సో మనకి ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయన్నమాట. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైతే చూస్తున్నారో తక్కువ బడ్జెట్లో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి. సో మనకి 356 గజాలు అనేది వెడల్పు వచ్చేసరికి 48.6 అనమాట అండి. లోతు వచ్చేసరికి 66 అడుగులు అనమాట. మొత్తంగా ఇది 356 గజాల్లో ల్యాండ్ అనమాట అండి. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. ఈ ఫ్లాట్ ముందు రోడ్ కూడా మనకి 40 ఫీట్ రోడ్ అనేది వస్తుందండి. సో ఈ ఫ్లాట్ అనేది ఇప్పుడు కేవలం 24,81,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇంకో ఫ్లాట్ కూడా ఉందన్నమాట ఇక్కడ, 733 గజాల ల్యాండ్ అనమాట. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. దీని స్థలం ముందు రోడ్డు కూడా మనకి 40 ఫీట్ రోడ్డు అనమాట. సో ఇది వచ్చేసరికి 51,11,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. సో రెండు కూడా మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేవి వచ్చాయన్నమాట. సో మనకి ఈ రెండు కూడా ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. అది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి బెస్ట్ ప్రాపర్టీస్ అనమాట అండి. సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి 1 ఎకరం 63 సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది ఇండస్ట్రీ ఏరియాలో సేల్కి వచ్చిందనమాట. చుట్టూ కూడా మనకి ఇండస్ట్రీస్ అనమాట అండి. సో మనకి ఇది కేవలం 70 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి.
ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. చుట్టూ ఏరియా అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట. సో ఎవరైతే కమర్షియల్ ఏరియాలో పెద్ద ల్యాండ్ చూస్తున్నారో వారికి మంచి అవకాశం అనమాట అండి. 1 ఎకరం 63 సెంట్ల ల్యాండ్ కేవలం 70 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ గారు నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన ఉయ్యూరు దగ్గర మనకి 150 గజాల లేఅవుట్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి 40 ఫీట్ రోడ్ అండి. సో మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 27 అడుగులు అండి, లోతు వచ్చేసరికి 50 అడుగులు అనమాట. మొత్తంగా ఇది 150 గజాల లేఅవుట్ ల్యాండ్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 10,80,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో తక్కువ బడ్జెట్లో మనకి ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. మనకి ఎల్పీ నెంబర్ లేఅవుట్ ల్యాండ్ అనమాట. సో బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట అండి. సో ఏరియా పరంగా కూడా మనకి సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది. సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట విజిటింగ్ అనేది. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది ప్లింత్ ఏరియా అనేది 912 ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారన్నమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట అండి. అన్డివైడెడ్ షేర్ అనేది 35 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో చూడొచ్చండి ఏరియా పరంగా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అండి. బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. సో చూడొచ్చు ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. అలానే బందర్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో లోపల వీడియో అనేది ఒకసారి చూద్దాం. సో లిఫ్ట్ పక్కన వస్తుంది అనమాట అండి మనకి ప్రాపర్టీ అనేది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకొచ్చండి. సో ఈ ప్రాపర్టీ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఇదంతా హాల్ స్పేస్ అనమాట అండి. ఎంట్రన్స్ ఇక్కడ సింహదారం అని టేకుడ్ సింహదారం ఇచ్చారు. అలానే గోడలన్నీ కూడా వాల్ కేర్ చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది చేశారనమాట. టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారండి సిమెంట్ ట్రాక్స్ తోటి. అదే విధంగా క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ చేయించారనమాట. సో ఇది మనకి డైనింగ్ స్పేస్ అనమాట అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం 23,90,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీని లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. కేవలం మనకి 23,90,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఆర్ఆర్పేట్ ప్రైమ్ లొకేషన్లో మనకి అంటే రాజరాజేశ్వరి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అలానే సెక్యూరిటీ కానీ చుట్టూ వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్సెస్ మరియు అదేవిధంగా కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. కేవలం మనకి 19,74,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో చూడొచ్చండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. విజయవాడ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. దీని ప్లింత్ ఏరియా అనేది 16 ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట. కామన్ ఏరియా అనేది 150 ఎస్ఎఫ్టీ అండి. కార్ పార్కింగ్కి 100 ఎస్ఎఫ్టీ అనమాట. టోటల్గా మనకి 860 ఎస్ఎఫ్టీ అండి. అన్డివైడెడ్ షేర్ అనేది 32 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఫ్లాట్ లోపల కూడా చాలా బాగుందండి. కబోర్డ్ వర్క్ అన్నీ కూడా చేయించారనమాట. హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి. మనకి బాత్రూంలో కూడా పైవర్ కట్ టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో అన్నీ కూడా మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి. ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట. సో చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయండి. సో ఇప్పుడు ఫ్లాట్ అనేది మనకి ఇప్పుడు కేవలం
19,74,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అది 20 లక్షలు అవ్వచ్చు, 21 కూడా అవ్వచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి. సో డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ తీసుకున్న సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనకి ఇది రాజరాజేశ్వరిపేట ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన నిడమనూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1050 ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి. అన్డివిడెడ్ షేర్ అనేది 36 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఈ బిల్డింగ్ ఏజ్ వచ్చేసరికి మనకి 6 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట అండి. సో చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అండి. సో కార్ పార్కింగ్ సౌకర్యంతో అది కూడా ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి కేవలం 16 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి. అలానే ఇక్కడ మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ఏరియా పరంగా కూడా మనకి మంచి క్లాస్ డీసెంట్ ఏరియా అనమాట అండి. ఏలూరు రోడ్ కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో చూడొచ్చండి మీరు, నేను లోపల ఫ్లాట్ కూడా చూపిస్తాను అనమాట. సో చూడండి, మీరు నచ్చుతుంది మీకు కూడా తప్పకుండా. సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారండి. అదేవిధంగా క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో మనకి బెడ్రూమ్ స్పేసెస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి. సో కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదన్నమాట, సిమెంట్ ట్రాక్స్ అయితే ఇచ్చారనమాట. అలానే బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట. సో చూడొచ్చు మీరు, బెడ్రూమ్ స్పేసెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి. సో కిచెన్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి. టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 1050 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అండ్ డివిడెడ్ షేర్ అనేది 36 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది కేవలం 16 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి 16,50,000 అవ్వచ్చు, లేదా 17 లక్షలు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా విజిట్ చేయండి, అసలు మిస్ చేసుకోమాకండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. కేవలం 18 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1000 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ప్లింత్ ఏరియా అనేది 800 ఎస్ఎఫ్టీ అనమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట. సో అన్నీ కూడా మనకి కబోర్డ్స్ కానీ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయండి. పిఓపి సీలింగ్ కూడా చేంజ్ ఇచ్చారనమాట. సో మనకి ఫ్లాట్ పరంగా అయితే చాలా బాగుందండి. సో మనకి ఇది ఎక్కువ యూస్ చేయలేదన్నమాట ఫ్లాట్ అనేది. ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కేవలం 18 లక్షల ఆర్పీ ప్రైస్కి అనమాట. సో బంద్ రోడ్ కూడా చాలా దగ్గరికి వస్తుందండి. కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో మనకి ఇది 18 లక్షలు అనేది ఆర్పీ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 19 అవ్వచ్చు, 20 కూడా అవచ్చండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు అనమాట అండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట. కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించారనమాట అండి. సో చాలా బాగుందన్నమాట. లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి ఫ్లాట్ అనేది, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాడు దగ్గర హనుమాన్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట అండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి, సెకండ్ ఫ్లోర్లో. దీని ప్లింత్ ఏరియా అనేది 710 ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట. కామన్ ఏరియా అనేది 70 ఎస్ఎఫ్టీ అండి. బైక్ పార్కింగ్ 20 ఎస్ఎఫ్టీ అనమాట. టోటల్గా మనకి ఇది 900 ఎస్ఎఫ్టీ అనమాట అండి ఫ్లాట్ అనేది మనకి. సో చూడొచ్చు మీరు, బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది కేవలం 15 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో దీనికి అన్డివిడెడ్ షేర్ అనేది 23 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో ఇక్కడ చుట్టూ కూడా మనకి ఐరన్ గ్రిల్స్ అనేవి ఇచ్చారనమాట సేఫ్టీగా. సో చూడొచ్చు, ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం అనేది ఇచ్చారండి. సో మనకి ప్రాపర్టీ దగ్గర నుంచి రామర్పాడు రింగ్ కూడా చాలా దగ్గరికి వస్తుందండి. కేవలం 1/2 కిలోమీటర్ దూరమే అనమాట.
సో మనకి ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గర కాబట్టి ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అండి. సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు. చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. అలానే టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సైజ్ చూడొచ్చండి, చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు. కబోర్డ్ వర్క్ అయితే ఛాన్స్ లేదండి. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు అనమాట అండి. సో బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం చేయించుకోవాల్సి వస్తుందండి. ఈ ఫ్లాట్ అనేది మనకి ఇప్పుడు కేవలం 15 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ అది 15,50,000 అవ్వచ్చు, 16 లక్షలు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి. సో స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అండి. లైవ్ విజిటింగ్ అనేది ఎటువంటి అమౌంట్ కూడా తీసుకోమన్నమాట. సో ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుందన్నమాట. అలాగే బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకొచ్చండి ఈ ప్రాపర్టీ మీద. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన పామారు దగ్గర మనకి 173 గజాల ఎల్పీ లేఅవుట్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఉయ్యూరు మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా 4 కిలోమీటర్ దూరం వస్తుందండి. అలాగే మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి 28 కిలోమీటర్ దూరంలో ఉండే పామారు విలేజ్ దగ్గర ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఇది మొత్తంగా మనకి 173 గజాలు అనమాట అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి 40 ఫీట్ రోడ్ అనేది వస్తుందండి. సో డ్రైనేజెస్ అన్నీ కూడా ఫామ్ అయిపోయినాయి కాబట్టి తొందరలోనే మనకి హౌసెస్ అన్నీ కూడా బిల్డ్ అయిపోతాయి అనమాట అండి. సో మనకి ఇప్పటికిప్పుడు డెవలప్మెంట్ అవ్వకపోయినా ఒక 6 మంత్స్ 1 ఇయర్ లోపలే మనకి గ్రోత్ పరంగా చాలా బాగుంటుందండి. ఏరియా పరంగా మనకి లో బడ్జెట్లోనే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట అండి ఇది. సో ఎవరైతే లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి. సో మనకి ఇది ఇప్పుడు కేవలం 10,71,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 11 లక్షలు అవ్వచ్చు, 11.5 అవ్వచ్చు, 12 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. విజిటింగ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అసలు మిస్ చేసుకోమాకండి. ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా ఏరియా పరంగా నచ్చుతుంది అనుకుంటా. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో వీటి అన్నిటికి కూడా మనకి బ్యాంక్ లోన్ సౌకర్యం అయితే ఉందండి. అలాగే బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.